మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననే అనుదయే ఇది ముఖ్యమైనదియు మొదటిదైననియు ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలెనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞల ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలను ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు 4వ అధ్యాయం 32వ వాక్యం. అందరూ కలిసి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అదే రీతిగా 30వ వాక్యం. అందరూ కలిసి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థనలో కనిపెట్టుకుంటాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ఉదయం నుంచి ఈ సమయం వరకు మాతో కూడా ఉండి పాటల ద్వారా మిమ్మల్ని మేము గణపరచడానికి సహాయపడ్డారు. వ్యక్తిగత ఆరాధన ద్వారా మీ యొక్క నామమును మీరు మహిమపరచుకోవటానికి మీరు చూపించిన మీ యొక్క కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు కూడా మేము బల్లను సమీపించినవి ఉండగా, అవును ప్రభువా, మాకు కూడా మీలో భాగముంది అనేదాన్ని మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని దాంట్లో పాలు పొందటం ద్వారా మేము దాన్ని నిరూపించడానికి మీరే మాకు సహాయపడాలి అని కోరుకుంటున్నాం. అవును ప్రభా, వేరే ఎవరిని న్యాయం తీర్చకుండా మా గురించి, మా ఒక జీవితాలని గురించి, మా ఒక మనసు గురించి మేము సరిదిద్దుకోవటానికి ఇచ్చిన ఈ యొక్క సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగంను మీరే దీవించి మాకు పంచిపెట్టమని కోరుకుంటున్నాం. దీని ద్వారా ఒక్కొక్కరి ఒక మనసులో కూడా అది మాట్లాడాలి. మీరు మా దగ్గర నుంచి ఏం ఎదురు చూస్తున్నారు అనే ఒక కార్యాన్ని మేము ఎరుగునట్లుగా మీరే సహాయపడాలని కోరుకుంటున్నాం. మేము ఉట్టి వినేవారముగా మాత్రమే కాకుండా దాని ప్రకారంగా చేసేవారంగా ఉండటానికి మీరే సహాయపడాలని కోరుకుంటున్నాం. సమస్తమును మీ చేతిలో అప్పగిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఉదయము ఎవరిని క్షమించే దాని గురించి చూసాం. ఆరాధన సమయంలో దేవుడు మనల్ని క్షమించే ఒక కార్యాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనల్ని క్షమించిన దేవుడు ఇప్పుడు మనల దగ్గర నుంచి కూడా ఒకటి కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? మనము కూడా సౌండ్ చాలదు, ఇంతమంది ఉన్నారు. మనము కూడా క్షమించాలి. ఎవరిని? ఇతరులను క్షమించాలి. ఓకే, సో ఆ ఒక కార్యంలో దేవుడు చాలా క్లియర్గా ఉన్నాడు. అది కూడా ఏ రీతిగా క్షమించాలి అని కూడా చెప్తున్నాడు. సో మనం చదివిన ఈ భాగంలో ఎఫెసీయులకు 4వ అధ్యాయము 32వ వాక్యంలో మనం చూసినట్లయితే ఎలా క్షమించాలంట? క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అనే ఒక కార్యం. ఈ లోకంలోనే చాలా కష్టమైన విషయం ఏం తెలుసా? క్షమించేది. మనము ఇంకొకరిని క్షమించాలి అంటే దానికన్నా ఒక కష్టమైన విషయం మనకేమీ లేదు. ఎందుకంటే మనం ఇంకొకరిని క్షమిస్తున్నామంటే ఏమో మన ఒక పొరుగు ప్రతిష్ట అన్నీ పోయిన ఒక ఫీలింగ్ మనకి కదా. అట్లంటే దేవుడు ఎంత ఫీల్ అయి ఉండాలి? పాపము లేని, పాపము ఎరగని అలాంటి ఒక వ్యక్తి కంప్లీట్ పాపములో మునిగి తేలిన మనల్ని ఆయన క్షమించాడంటే ఆయన ఎంతగా ఫీల్ అయి ఉండాలి? అయితే ఫీల్ అయ్యాడు ఆయన? లేదు కదా. మనల్ని క్షమించాడు. ఎంతగా క్షమించాడు మనం అదన్ని ఉదయం చూసాం మనం. సో ఆ రీతిగా క్షమించిన దేవుడు ఇప్పుడు మనకి ఆజ్ఞ ఇస్తున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 37 నుండి 40 వరకు మనం చదువుకున్నాం. దాంట్లో ఎన్ని ఆజ్ఞలు ఇవ్వబడిందండి? 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞలు ఏంటి? మొట్టమొదటిది ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయన దగ్గర నుంచి క్షమాపణ పొంది ఆ ఒక రక్షణ అనుభవంలోనికి వచ్చే వరకు మనం ఆయన్ని ప్రేమించలేము. రక్షణ పొందాము, ఇప్పుడు ఆ రక్షణని నేను కొనసాగించాలంటే 2వ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎలా ఎవరిని ప్రేమించాలంట? నా పొరుగువాన్ని ప్రేమించాలి అనే ఒక మాటని చెప్తున్నాడు. సో ప్రేమ లేకుండా, ఆ ఒక ప్రేమ మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వాక్యంలో ఉన్న ఆ ఒక పొరుగువాని మీద ప్రేమ లేకుండా
ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యంలో రాయబడిన క్షమాపణ సాధ్యం కాదా? సాధ్యం కాదు కదా. సో క్షమాపణ దేనికి లింక్ అయి ఉంది? ఇప్పుడు ప్రేమకు లింక్ అయి ఉంది అని మనం చూస్తున్నాం. సో ఈ క్షమాపణ మనము ఏ రీతిగా చేయవచ్చు? ఎప్పుడు మనము ఈ వాక్యం చదివిన వెంటనే క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అని చెప్పిన వెంటనే ఆయన దేవుడు అండి, ఆయన క్షమిస్తాడు, నాకు అంత పెద్ద మనస్సంతా లేదు అని చెప్తే దానికే దేవుడు చాలామంది భక్తుల గురించి బైబిల్లో రాసి ఉంచాడు. వాళ్ళు ఎలా క్షమించారో ఆ రీతిగా మనము కూడా క్షమించాలి. వాళ్ళ దగ్గర నుంచి కొంచెమైనా మనం నేర్చుకోవాలి. మన అల్టిమేట్ ఉన్నతమైన ఉత్తమమైన ఒక మాదిరి మనకెవరు క్షమించడంలో? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తప్ప వేరే ఎవరు లేరు. అయితే ఒక మనిషి ఇంకొక మనిషిని కూడా క్షమించవచ్చు అనే దాని కొరకు దృష్టాంతముగా కొందరు వ్యక్తుల ఒక జీవితాలని దేవుడు మన కొరకు రాసి ఉంచి ఉన్నాడు. అలాంటి ఒక వ్యక్తి ఒక జీవితంలో నుండి ఆయన క్షమించాడు. ఆ క్షమాపణలో ఏ గుణములన్నీ ఆయన చూపించాడు. ఇవన్నీ చూసి ఇప్పుడు మనము ఏం పరీక్షించుకోవాలంటే, ఇప్పుడు ఇన్ని గుణములు ఆయన చూపిస్తున్నాడు కదా, దాంట్లో ఎన్ని గుణములు మనలో ఉంది, ఎన్ని గుణములు మనలో లేదు? మొట్టమొదటిగా మనం క్షమిస్తున్నామా లేదా అనేదే ఫస్ట్ ప్రశ్న. అట్లా మనం క్షమించినట్లయితే ఈ గుణములన్నీ నేను చూపిస్తున్నానా ఆ క్షమాపణలో అనేది మన ఒక పరీక్షగా ఉండాలి ఈరోజు. సో ఆ పరీక్ష మనం చేసుకున్నట్లయితే అప్పుడు మనం చెప్పొచ్చు, దేంట్లో నాకు పాలుంది అని? దేవుని యొక్క శరీరములోను ఆయన ఒక రక్తములోను ఆయనతో కూడా నాకు కూడా ఒక భాగం ఉంది, నేను కూడా పాలు పొందుతాను అని మనం చెప్పొచ్చు. అలాంటి ఒక గుణము లేకుండా మనం పాలు పొందితే దాంట్లో ఏదైనా అర్థం ఉంటుందా? పాలు పొందొచ్చు, ఏం పెద్ద విషయం కాదు. నేను కూడా చేయెత్తి నేను కూడా ఒక ముక్క తీసుకొని ఒక చుక్క తీసుకొని పాలు పొందొచ్చు. బట్ దాని ద్వారా మనము ఏమైనా నిరూపిస్తున్నామా? లోకానికి కావాలంటే చెప్పొచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలకు చెప్పొచ్చు, నేను పాలు పొందానని. అయితే దేవునికి తెలుసు ఆయనకు నాకు ఏమి లేదు, కనెక్షనే లేదు అనేది. కరెక్టా? సో అది మనం నేర్చుకోవాలి. సో ఆ ఒక పరీక్షను మనము పరీక్షించుకోవటానికి మనం ప్రయాసపడతాం. ఆ వ్యక్తి ఎవరు అనే దాని గురించి మనం చూసినట్లయితే యోసేపు. ఆదికాండము 45వ అధ్యాయం. ఈ యొక్క యోసేపు ఒక జీవితంలో నుండి మనము ఒక మనిషి ఇంకొక మనిషిని ఏ రీతిగా క్షమించవచ్చు అనే ఒక కార్యమును గురించి చూస్తాం. ఆ ఒక క్షమాపణలో యోసేపు ఎన్ని గుణములు చూపిస్తున్నాడు తెలుసా? 7 గుణములను ఆయన చూపిస్తున్నాడు. 7 కార్యములు క్షమాపణలో కలిగి ఉంది అనే ఒక కార్యమును మనము ఈ యొక్క యోసేపు తన ఒక సహోదరుని ఎవరిని క్షమిస్తున్నాడు? తన ఒక సహోదరులను క్షమిస్తున్నాడు. ఎంత భయంకరమైన ఒక కార్యమును చేసిన సహోదరులను క్షమిస్తున్నాడు? తనని చంపివేయాలి. ఫస్ట్ ఒక్కొక్కటిగా పోతాను. తనను పగపట్టిన సహోదరులకి ఆయన క్షమాపణ ఇస్తున్నాడు. ఓకే. తర్వాత రెండోది, తనతో మాట్లాడని సహోదరులకి ఆయన ఏం చేస్తున్నాడు? క్షమాపణ ఇస్తున్నాడు. తనని చంపివేయాలి అనుకున్న సహోదరుల్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. తర్వాత తనని గుంటలో పడవేసిన ఆ ఒక సహోదరుల్ని క్షమిస్తున్నాడు. తనని వేరే వాళ్ళకి అమ్మి వేసిన ఆ ఒక సహోదరుల్ని క్షమిస్తున్నాడు. తన గురించి తాను చనిపోయాడు అని తన తండ్రి దగ్గర అబద్ధమాడిన అలాంటి ఒక సహోదరుల్ని క్షమిస్తున్నాడు. ఎన్ని కార్యాలు చేసినారు? ఓకే. ఇంత భయంకరమైన పరిస్థితి ఇక్కడ ఎవరికైనా వచ్చిందా? వచ్చింటే చెయ్యొద్దని చూడాలి అని ఆశ లేదు కదా. ఇంత భయంకరమైన పరిస్థితి ఎవరికి రాలేదు. అట్లంటే ఆయన కన్నా మనం ఈజీగా క్షమించవచ్చు. అదైనా ఒప్పుకుంటారు కదా. ఓకే. సో ఇప్పుడు ఈ యొక్క క్షమాపణలో 7 కార్యాలు ఉన్నవి. ఆ ఒక 7 కార్యాలు చూసుకొని ఎందుకు చూస్తున్నాము? ఆ 7 కార్యాలు మనలో ఉందా లేదా పరీక్షించుకోవాలి. అట్లా లేదంటే ఈ దినం ఒక తీర్మానం తీసుకోవాలి. నా ఒక క్షమాపణలో నేను క్షమాపణ అడిగినప్పుడు అయినా సరే, నేను క్షమాపణ ఇంకొకరికి ఇచ్చినప్పుడైనా సరే, నా ఒక ఉద్దేశము సరి అయిన రీతిలో ఉండాలి. ఆ ఒక 7 కార్యములు మనం చూడటానికి మనం ప్రయాసపడతాం. మొట్టమొదటి కార్యం ఆయన క్షమాపణలో ఏముంది అని చూసినప్పుడు ఆదికాండము 45వ అధ్యాయం 1వ వాక్యం. ఓకే.
ఇక్కడ మొట్టమొదటి క్యారెక్టర్, మొట్టమొదటి ఒక గుణము, నేను ఒకరిని క్షమిస్తున్నాను అని చెప్పినప్పుడు, నేను ఎవరిని క్షమిస్తున్నానో వాళ్ళు ఇద్దరు తప్ప వేరే ఎవరికి నేను క్షమిస్తున్నాను అని కానీ వాళ్ళు చేసిన తప్పు కానీ వేరే ఎవరికి తెలియవలసిన అవసరము లేదు. ఇక్కడ ఆయన తన సహోదరుల ఎదుట తను తాను కనపరుచుకోవాలి అని ఆశపడ్డాడండి యోసేపు. ఇప్పుడు ఒక్కవేళ ఆలోచించండి, అక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ రూమ్లో? యోసేపు ఎవరుగా ఉన్నాడు అక్కడ? ప్రధానమంత్రి. ఈజీ అయిన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆయన ఎవరుగా ఉన్నాడు? ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఒక పొజిషన్లో ఉన్నాడు. ఆ ప్రధానమంత్రి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు బై ఛాన్స్ ఆయన చుట్టూ ఎవరున్నారు? ఫుల్ సేవకులు ఉన్నారు, సర్వెంట్స్, పనిచేసేవాళ్ళు. అది మాత్రం కాదు, బాడీ గార్డ్స్ ఉన్నారు ఆయన చుట్టూ తన్ను కాపులా కాయటాని కోసం. సో ఇంతమంది ఉన్నారు. అది మాత్రం కాదు, అంతవరకు తన సహోదరులతో ఎలా మాట్లాడుతున్నాడు? డైరెక్ట్గా మాట్లాడుతున్నాడా? లేదు. మీరు దానికి ముందు అధ్యాయాలన్నీ చదివి చూస్తే తెలుస్తుంది. తనకు ఒక ట్రాన్స్లేటర్, భాషాంతరము చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మీరందరూ వెళ్ళిపోండి, ఎవరు ఇక్కడ ఉండకూడదు. ఎవరు మాత్రం ఉండాలి? నేను, నా సహోదరు, అంతే. సో ఒక్కవేళ వాళ్ళ ముందు వీళ్ళు చేసిన తప్పు చెప్తే, ఒక ప్రధానమంత్రికి వీళ్ళే ఒక గుంపు గుంటలో పడేశారు, అమ్మేశారు, చంపడానికి ట్రై చేశారు అని తెలిస్తే ఏం చేస్తారండి బాడీ గార్డ్స్? వెంటనే చంపేస్తారు కదా. అవన్నీ ఏది జరగటానికి వదలలేదు. నేను, నా సోదరు, వాళ్ళు నాకు విరుద్ధంగా తప్పు చేశారు, ఇప్పుడు నేను వాళ్ళకి బయలుపరుచుకుంటున్నాను, వాళ్ళని క్షమించాలి. నేను ఎవరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, అందరూ బయట వెళ్ళిపోవాలి. సో మొట్టమొదటి ఒక గుణము మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒకరిని క్షమిస్తున్నాము. ఎవరో ఒకరు మనకు విరుద్ధంగా మాట్లాడేశారు, మనకు విరుద్ధంగా తప్పు చేసేశారు, మనకు విరుద్ధంగా పగపట్టారు. అయితే ఇప్పుడు నేను క్షమించాలి అని నేను కోరుకుంటే, మొట్టమొదటిగా వాళ్ళు చేసిన తప్పు నాకు వాళ్ళకు తప్ప వేరే వాళ్ళకి తెలియవలసిన అవసరము లేదు అనేది మన మైండ్లో మనం ఫిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను దేవుని దగ్గర వెళ్తాను. ఒక్కొక్క దానికి మనము దేవుడు ఎలాంటి వాడు అని కూడా చూస్తాం. ఓకే, ఇప్పుడు నేను దేవుని దగ్గర వెళ్తాను. మనము ఆ రక్షణ అనుభవంలోనికి ఎలా వస్తాము? మనము చేసిన పాపములన్నిటినీ ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణను పొంది రక్షణ పొందుతున్నాం. కరెక్టా? ఒకవేళ ఇప్పుడు నేను చేసిన తప్పులన్నీ దేవుడు అందరి ముందు ఒక లిస్ట్ వేసి చెప్పాడంటే ఎలా ఉంటుంది చెప్పండి? లేదు ఒక స్క్రీన్లో చూపించాడంటే ఎలా ఉంటుంది? ఉండగలుగుతామా మనము? ఎందుకంటే అంత భయంకరమైన పాపులం మనం. మన ఆలోచనలు, నా ఆలోచనలో ఏమేమంతా రన్ అవుతుంది, ఎవరి గురించి ఏం ఆలోచిస్తున్నాను, ఎవరి గురించి ఏమి థింక్ చేస్తున్నాను, నా హృదయంలో ఏమేమంతా రన్ అవుతుంది, ఇవన్నీ దేవుడు ఒక పెద్ద స్క్రీన్ వేసి ఇవన్నీ వీడు చేశాడు జాన్ డేవిడ్, ఇవన్నిటిని నేను క్షమిస్తున్నాను అని చెప్తే ఎలా ఉంటుందండి? బాగుంటుందా? అయితే మనం మాత్రం ఎందుకు ఎప్పుడు చూసినా కూడా ఒకరిని క్షమించానంటే, ఆయన చేశాడండి నేను క్షమించాను అని గొప్పగా చెప్పుకుంటాం కదా. అది మనము చేయకూడదు. యోసేపు దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠము, ఒకరిని మనం క్షమిస్తున్నామంటే వాళ్ళు చేసిన తప్పు ఇతరులకు తెలియవలసిన అవసరము లేదు. అది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి. ఎంత ఒక అద్భుతమైన ఒక మనిషి యోసేపు అని మనం చూసినట్లయితే చూడండి, ఆయన తన ఒక శత్రువులుగా ఉన్న తన ఒక అన్నలు తనకు విరుద్ధంగా ఎన్ని ఒక లిస్టు చూసాం కదా, 6 విధములైన తప్పులు చేసిన ఆ ఒక సహోదరుల్ని ఆయన క్షమించడానికి రెడీ. దాంట్లో ఒక్కటి కూడా వేరే వాళ్ళకి చెప్పాలి అని ఆశపడటం లేదు. అది మాత్రం కాదు, తన సొంత సహోదరులని కాదండి, ఆయన చూడండి ఇంకొక సన్నివేశం చూస్తాం. 40వ అధ్యాయం ఆదికాండం 40 15వ వాక్యం చూడండి. చూడండి, అక్కడ కూడా తన అన్నల గురించి ఏమన్నా చెప్తున్నాడా అండి? ఒకరి దగ్గర చెప్తున్నాడు, అక్కడ తన అన్నలు లేదు, పోతీఫారు భార్యను లేదు. ఓకే, ఎవరో ఒక అన్యులు. వాళ్ళ దగ్గర చెప్పేటప్పుడు కూడా మనం ధైర్యంగా వేరే వాళ్ళ దగ్గర చెప్పాలంటే, మా అన్న అలా చేశాడు, మా చెల్లి ఇలా చేసింది, మా బంధువు ఇలా చేశాడు అని గొప్పగా చెప్పుకొని వాళ్ళందరూ నాకు విరుద్ధంగా ఇంత మోసం చేశారండి అని చెప్పేస్తాం కదా ఈజీగా. అయితే ఇక్కడ తన అన్నల గురించి ఒక్క మాట చెప్పడం లేదు. ఎలా చెప్తున్నాడు దాన్ని చూడండి, ఎంత వ్యత్యాసంగా చెప్తున్నాడు. నేను హెబ్రీల దేశము నుండి దొంగిల్లబడి తిని, ఒక్క మాట తన అన్న గురించి చెప్పలేదు అక్కడ. అది మాత్రం కాదు, సరే అన్నల గురించి చెప్పడం లేదు, ఓకే కుటుంబం అనుకోవచ్చు. అయితే నెక్స్ట్ లైన్ చూడండి ఏం చెప్తున్నాడు. అట్లీస్ట్ ఇక్కడైనా చెప్పిండొచ్చు కదా,
ఈ చెరసాల్లో ఉండటానికి కారణం ఏం తెలుసా? అన్యాయంగా ఆ పోతీఫారు భార్య ఉంది కదా, ఆమె ఏపించింది. చెప్పిండొచ్చా? చెప్పలేకపోవచ్చా? చెప్పిండొచ్చు కదా. అయితే చెప్పాడా? అది ఎవరైనా సరే, అది నా సొంత సహోదరులైనా సరే, అది బయట ఉన్న వాళ్ళైనా సరే, అన్యులైనా సరే, నేను వాళ్ళు చేసిన తప్పుని నేనేం చేస్తాను? క్షమిస్తాను. అయితే అందరికీ చెప్పవలసిన అవసరం నాకు లేదు. దీన్ని మనం మొట్టమొదటి పాఠంగా మనము యోసేపు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. మన దేవుడు కూడా మనల్ని ఆ రీతిగానే క్షమించాడు. నేను మీరు చేసిన తప్పులు ఎవరికైనా తెలుసా అండి? ఎవరికైనా తెలుసా? లేదు. అయితే దేవుడు మనల్ని క్షమించాడు కదా. క్షమించాడు కాబట్టి ఆయన ఒక సన్నిధిలో కూర్చొని ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం కదా. సో అది మనము నేర్చుకోవాలి దేవుని దగ్గర నుంచి, యోసేపు దగ్గర నుంచి. సో ఒక మనిషి ఇంకొక మనిషిని ఈ రీతిగా క్షమించగలరు అనేదాన్ని మనం నేర్చుకోవాలి. రెండవ పాఠం, రెండోది ఏం నేర్చుకుంటున్నాం యోసేపు యొక్క క్షమాపణ ద్వారా? రెండవ వాక్యం, ఆదికాండం 45 రెండవ వాక్యం. ఏం చేస్తున్నాడంటే, ఫస్ట్ ఆయన అందరినీ పంపించేశాడు. ఫస్ట్ రియాక్షన్ ఆయనలో ఏముందండి? ఏడుపు. ఏడుపు ఎప్పుడు వస్తుంది? ప్రేమ. ఆయన ఫస్ట్ ఆయన్ని తిట్టాడా? లేదు. వాళ్ళు చేసింది అంతా చెప్పాడా? లేదు. ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అందరూ బయటకు వెళ్ళిపోయినారు, ఇప్పుడు తన అన్నలు మాత్రం ఉన్నారు. ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఏడుపు. ఎంత ఏడ్చాడంటే అందరికీ వినిపించింది ఆయన ఏడ్పించేది. అంత ఏడ్చాడు, అంత ప్రేమ. సో మన క్షమాపణలో రెండోది ఉండవలసింది ఏంటండి? ప్రేమ ఉండాలి. తప్పు చేసిన వాళ్ళకన్నా ఎక్కువగా క్షమించే మనకు ఆ ప్రేమ ఉండాలి. అది చాలా అవసరం. అది ఆ ప్రేమ యోసేపు చూపించాడు. ఇదే ప్రేమను ఎవరు చూపించాడండి? యేసుక్రీస్తు మన మీద చూపించాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు మన మీద చూపించాడు. రాయబడింది కదా, ఎవరు మొదట ప్రేమించారు? ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, తర్వాతనే మనం ప్రేమించాం. సో క్షమించే ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు కాబట్టి నేను క్షమింపబడి ఉన్నాను, ఇప్పుడు నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. అదే రీతిగా యోసేపు చూపిస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నాను మిమ్మల్ని, అందుకే ఏడుస్తున్నాడు ఆయన. యాక్చువల్లీ ఎవరు ఏడవాలి ఇక్కడ? అన్నలు ఏడవాలి, ఎందుకంటే వాళ్ళే ఆ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. అయితే ఒక ప్రధానమంత్రిగా ఇప్పుడు ఉండి, అంత పెద్ద హోదాలో ఉండి ఆయన ఏడుస్తున్నాడు. అది ప్రేమను చూపిస్తుంది. అదే రీతిగా చూడండి 15వ వాక్యంలో ఎంత ప్రేమ అంటే వాళ్ళ మీద, ఆ ప్రేమను ఇక్కడ వెల్లడిపరుస్తున్నాడు. 15వ వాక్యం. ఏం చేశాడండి? ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. వాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడంట. వాళ్ళ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని ఏడుస్తున్నాడు. ప్రేమ. సో రెండోది మనము నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, మనము ప్రేమ కలిగి ఉన్నవారుగా మనము కనిపించాలి. ఎందుకంటే ఈ ప్రేమ ఏం చేస్తుంది అని మనము చూసినప్పుడు, సామెతలు 10వ అధ్యాయం 12వ వాక్యం. సామెతలు 10:12. పగ ఏం చేస్తుందండి? ఆ పగ ఎవరు చూపించారండి? యోసేపు అన్నలా? యోసేపు ఒక అన్నలు. అయితే తర్వాత చదవండి. ఇది ఎవరు చూపించారు? ఇప్పుడు యోసేపు చూపించాడు. చూసారా, రెండిటికి వ్యత్యాసం ఉంది కదా. పగ వాళ్ళ కుటుంబంలోనే కలహం అయిపోయిందా లేదా? అయిపోయింది కదా. ఎన్నో సంవత్సరాలు వాళ్ళ తండ్రి దుఃఖంలోనే మునిగిపోయాడు, వీళ్ళందరూ కష్టంలో మునిగిపోయినారు, ఎన్నో బాధలు సహించారు. పగ దాన్ని తీసుకొస్తుంది. అయితే ప్రేమ ఏం చేసింది? అందరినీ కలిపింది అనే ఒక కార్యం. ప్రేమ ఒక క్షమాపణలో మనకు కనబడాలి. 1 పేతురు 4వ అధ్యాయం 8వ వాక్యం. 1 పేతురు, ప్రేమ అనేక పాపములను కప్పును. చాలు. సో ఈ యొక్క ప్రేమ మనలో కనిపిస్తుందా లేదా అనేది మనము గమనించి చూడవలసిన వారంగా మనం కనిపిస్తున్నాం. సో క్షమాపణలో మొట్టమొదటిగా ఇతరులు చేసిన తప్పు వేరే వాళ్ళకి తెలియవలసిన అవసరము లేదు. రెండోది, క్షమాపణలో ఏముండాలండి? ముఖ్యంగా ప్రేమ కనిపించాలి. ప్రేమ లేకుండా, అదే మనము స్టార్టింగ్లో కూడా చూసాం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వాక్యం, పొరుగువాన్ని ప్రేమించాలి. అది మాత్రం కాదు, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన కొండ ప్రసంగం మీద ఆయన చెప్పిన ఒక మాట ఏంటి? ఎవరిని కూడా మనం ప్రేమించాలి? శత్రువులను కూడా మనము
ప్రేమించే వాళ్ళముగా మనం ఉండాలి. సో పొరుగువాన్ని ప్రేమించాలి, శత్రువుల్ని ప్రేమించాలి అంటే ఆ ప్రేమ ఉంటే కానీ ఎఫెసీయులు రాసిన పత్రిక 4:32లో ఉన్న ఆ ఒక క్షమాపణ మనం ఇవ్వలేము. సో ప్రేమ ఖచ్చితంగా మన ఒక క్షమాపణలో కనిపించాలి. చాలామంది క్షమిస్తారు, అయితే ఏం చేయరు? ప్రేమించరు. క్షమించాను పో అని చెప్పేస్తాం కదా. అయితే ప్రేమ ఉందా? ఆలోచించి చూడాలి. క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఒకరిని క్షమిస్తున్నాము అంటే దాంట్లో ప్రేమ కనబడాలి. ఏదో పెద్ద గొప్పతనాని కోసం క్షమించేది కాదు, ప్రేమ కోసం క్షమించాలి. అది మనం నేర్చుకోవాల్సిన వారంగా మనం కనిపిస్తున్నాం. 3వది 45వ అధ్యాయం 3వ వాక్యం. ఆదికాండం 45 3వ వాక్యం. చాలు 5వ వాక్యం చదవండి. చూడండి, ఇది 3వ ఒక క్యారెక్టర్ ఏముండాలంటే క్షమాపణలో మన ఎదుటివారు వాళ్ళు చేసిన తప్పును గురించి వాళ్ళు దీనికి తెలుగు వర్డ్ యూనిట్ గిల్టీ ఫీల్ అవ్వకూడదు. దే షుడ్ నాట్ ఫీల్ గిల్టీ. యాక్చువల్లీ ఆ మాట నాకు తెలుగులో టక్కని రావటం లేదు. యాక్చువల్లీ ఐ డోంట్ నో వాట్ టు సే. వినిపించలేదు. లేదు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు. ఎవరు? అన్నలు తప్పు చేశారు. యోసేపు ఇప్పుడు క్షమిస్తున్నాడు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు 3వ వాక్యంలో? అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయారు. ఎందుకు ఉత్తరం ఇయ్యలేకపోయారు? వాళ్ళు తప్పు చేశారు అనే ఆ ఒక కుట్ర మనస్సాక్షి. ఓకే, ఆ ఒక కుట్ర మనస్సాక్షి ఉంటుంది వాళ్ళకి. అయితే క్షమించే వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఆ కుట్ర మనస్సాక్షిని తీసివేసే వాళ్ళుగా ఉండాలి. ఎదుట ఉన్న వాళ్ళు, నువ్వు తప్పు చేసావాపా, పర్లేదు, ఆ తప్పుని సరిదిద్దుకోవచ్చు అని. అయితే మనం అలా చెప్తాం. అయితే యోసేపు ఎంతగా చెప్పాడు తెలుసా? చూడండి 5వ వాక్యం, దానికే మనం చదివాం. ఏం చెప్తున్నాడు? అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు ఏం చేయొద్దండి. అయ్యో నువ్వు తప్పు చేసావని బాధపడొద్దు, నువ్వు దుఃఖపడకుడి. అది మాత్రం కాదు, ఇంకేమే, అది మీకు సంతాపపు పుట్టింపనివ్వకుడి. అయ్యో దాని కొరకు మీరు బాధపడొద్దండి, దుఃఖపడొద్దండి, మీరేం చేయలేదనుకోండి. చెప్పడానికి రెడీనా మనము? ఎవరైనా మనకు విరుద్ధంగా తప్పు చేశారంటే వెళ్ళి, మీరు తప్పే చేయలేదు, పర్లేదు, వదిలేయండి, దుఃఖపడొద్దండి. ఆ ఒక మనసు, ఇంకా అలాంటి ఒక మనసు మీకు ఇంకా ఉండని అవసరమే లేదు అని చెప్తామో మనము? ఉదయం మనం చూసాం, మనం ఏమేమంతా చేశామో యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మనం చూసాం కదా. చాలా విషయాలు మనం చేశాం. అయినా కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని క్షమిస్తాను, నీ పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. అదే ఇక్కడ యోసేపు చేస్తున్నాడు. నేను జ్ఞాపకం పెట్టుకోలేదు, మీరు కూడా ఏం చేయొద్దండి, జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి దుఃఖపడొద్దు, దాని గురించి సంతాపపడొద్దు. ఆ కుట్ర మనసాక్షి మీలో ఉండటానికి అవసరం లేదు. దయచేసి తీసేయండి. వారి యొక్క బాధను తీసేసేదిగా మన క్షమాపణ కనపడాలి. అంత క్షమించాలంట మనం. అది దేవుడిచ్చిన క్షమాపణకి ఈక్వల్గా ఉండే క్షమాపణ. అర్థమైందా? సో 3వదిగా దేవుడు మన దగ్గర నుంచి ఇతరులకు మనం క్షమించేటప్పుడు ఎదురు చూసే ఒక కార్యం ఏంటో తెలుసా? వారి యొక్క బాధను, వారి యొక్క కుట్ర మనసాక్షిని, వాళ్ళు చేసిన తప్పును మనము తీసివేసేంతగా క్షమించాలంట. ఆ రీతిగా మనం క్షమిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము దాన్ని ఆలోచించాలి. దేవుడు మనం చేసిన తప్పులన్నిటినీ జ్ఞాపకం చేసుకోకూడదని ఎక్కడేసాడు అని చూసాము ఉదయము? సముద్రపు అగాధంలో వేసాడంట. అది ఇంకా జ్ఞాపకం నాలో ఉండనేకూడదు అనే దానికోసము సముద్రమే ఏం చేసేస్తున్నాడు? రెండో ఆకాశము, రెండో భూమి వచ్చినప్పుడు, ఆ నూతన ఆకాశం భూమి వచ్చినప్పుడు అప్పుడు ఏం మాత్రం లేదు, సముద్రం లేదు. అంతగా క్షమిస్తాడంట. సో అప్పుడు ఆ దానికి సమానమైన ఒక క్షమాపణ మన దగ్గర కూడా ఎదురు చూస్తున్నాడు.
సో మనం ఇతరులని క్షమించాలంటే కూడా ఆ రీతిగా క్షమించాలి. వారి యొక్క బాధను తీసేయాలి. వాళ్ళు చేసిన తప్పు నేను గుర్తుపెట్టుకోకూడదు, వాళ్ళు గుర్తుపెట్టుకోకూడదు, అంతగా క్షమించాలంట. నిజంగా నేను ఒక చిన్న సన్నివేశం నా లైఫ్లో నుంచి చెప్తాను. చిన్నప్పటి నుంచి ఎన్నో కార్యాలు చేసినాను. మా తండ్రికి నచ్చని కార్యాలు చాలా చేసినాను. మా తండ్రికి తెలియకుండా ఎన్నో కార్యాలు చేసినాను. యవన కాలంలో కూడా మా నాన్న ఇది వద్దు అన్న తర్వాత కూడా ఆయనకు తెలియకుండా చాలా కార్యాలు చేసినాను రక్షణ పొందటానికి ముందు. ఇవన్నీ చేసి 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 ఎన్నో కార్యాలు మా తండ్రికి ఎంతో దుఃఖమును నేను తీసుకొచ్చిన వాడుగా కనిపించిన. అలాంటి ఒక పరిస్థితిలో నేను రక్షణ పొందాను, అన్నీ అయిపోయింది. నేను ఎవరెవరికి విరుద్ధంగా తప్పు చేశానో వాళ్ళందరి దగ్గర సారీ అడిగాను. అయితే ఒక్కరి దగ్గర మాత్రం నేను క్షమాపణ అడగలేదు. ఎవరంటే మా నాన్న. మా నాన్న దగ్గర మాత్రం అడగలేదు. ఎంతకాలం గడిచిపోయిందంటే ఆయన దగ్గర క్షమాపణ అడగకుండా పెళ్ళంతా కూడా అయిపోయింది. పెళ్ళి అయిపోయింది, నా కొడుకు కూడా పుట్టాడు. తర్వాత నా కూతురు ఆమె కూడా పుట్టింది. 2013 సంవత్సరం ఆమె పుట్టింది. పుట్టిన తర్వాత ఆమెకొక షీఈ్ 4 months 4 నెలల బేబీగా ఉంది. అప్పుడు దేవుడు నాకు ఈ క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి క్షమాపణ అడగాలి. అప్పుడు నేను అనుకున్నాను, నేను అందరి దగ్గర క్షమాపణ అడిగేశాను కదా, నా మైండ్ ఫ్రీగా ఉంది కదా. అప్పుడు దేవుడు చెప్పాడు. అప్పుడు దేవుడు ఎవరి గురించి తీసుకొచ్చాడంటే ఆ ఒక తప్పిపోయిన కుమారుడు గురించి తీసుకొచ్చాడు. అతడు వెళ్ళి ఏం చేశాడు? ఎవరి ముందు ఒప్పుకున్నాడు తన పాపమును? తన తండ్రి ఎదుట వెళ్ళి ఒప్పుకున్నాడు. ఆ ఒక కార్యం వచ్చిన వెంటనే అప్పుడు నేను ఆలోచించాను, అవును కదా, నేను నా తండ్రికి ఎంతో దుఃఖం కలిగించాను, ఆయనేమో సంతోషంగానే ఉన్నాడు, అయితే ఆయనకు నేను చేసిన తప్పులన్నీ తెలియదు కదా, ఇప్పుడు నేను వెళ్ళి క్షమాపణ అడగాలి ఆయన్ని. అయితే నాకు చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్దోడైపోయినాను, పెళ్ళైపోయింది, 2 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వెళ్ళి నేను క్షమాపణ అడగాలంటే చాలా కష్టం, నాకు అవ్వటం లేదు. నా భార్య చెప్పింది, మీరు వెళ్ళి అడగాలండి, దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు, మీరు వెళ్ళి అడిగే తీరాలి. నేను చెప్పాను, చాలా కష్టం, ఛాన్సే లేదు, ఇప్పుడు వెళ్ళి అడిగితే మా నాన్న ఏమనుకుంటాడు నా గురించి, ఎంత తక్కువగా అనుకుంటాడు నా గురించి, నోవే, నేను అడగనంటే అడగను అని చెప్పి చాలా కష్టంగా ఉన్నింది. అప్పుడు నా కూతురికి ఏమైపోయిందంటే 102 degree ఫీవర్, 102 degree జ్వరం, భయంకర జ్వరం. నేను దానికి దీనికి సంబంధం లేదు అనుకుని ఆమెని ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాము. డాక్టర్ చెప్తున్నారు అన్నీ బాగుంది, ఇది వైరల్ ఫీవరే, ఒక 2 daysలో సరిపోతుంది. మెడిసిన్ ఇచ్చారు, మెడిసిన్ ఇస్తున్నాము, రోజు రోజుకి ఎక్కువ అవుతుంది ఫీవర్, 102 నుంచి 103కి పోతుంది. 2 days 2 రోజులైంది, 3 దినములైంది, సరిపోవటం లేదు, ఆమెకి ఎక్కువ అవుతూనే ఉంది. నాకు చాలా బాధగా ఉంది. అప్పుడు నా భార్య చెప్పింది, దేవుడే మనకు నేర్పిస్తున్నాడు, దేవుడు కంటిన్యూగా మీ దగ్గర మాట్లాడుతున్నాడు, అయితే మీరు లోబట్టం లేదు, మీ నాన్న దగ్గర మీరు క్షమాపణ అడగాలి. నేను చెప్పాను, అవ్వనే అవ్వదు. 4 రోజులైంది, 5 రోజులైంది, మా కూతురి యొక్క జ్వరం మాత్రం అస్సలు తగ్గటం లేదు. 102, 103, 102, 103 డిగ్రీల జ్వరం ఉంది, అస్సలు తగ్గటం లేదు, ఏం చేయాలి అని తెలియలేదు. అప్పుడు ఒకరోజు వచ్చాను, నా పని వచ్చి నైట్ షిఫ్ట్, నా జాబ్. సో నేను జాబ్ అంతా అయిన తర్వాత ఉదయం 4 గంటలకు వచ్చాను ఇంటికి. 4 గంటలకు వచ్చిన వెంటనే నేను నా భార్య ఎప్పుడు ఆ టైంకే మేము ప్రేయర్ చేసుకుంటాం. సో 4 గంటలకి వచ్చిన వెంటనే ఏం చేశానంటే నా డాటర్కి జ్వరం తగ్గిందా అని చూడటానికి వెళ్ళి ఆమెను ఎత్తుకున్నాను. వేడిగా ఉంది, టెంపరేచర్ చూస్తే మళ్ళీ 102 ఉంది, ఏం చేయాలి అని తెలియదు. తర్వాత వచ్చి ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు నన్ను చాలా ప్రేరేపిస్తున్నాడు, నువ్వు ఖచ్చితంగా నువ్వు అడిగే తీరాలి అని. అప్పుడు నేను ఒక తీర్మానం తీసుకున్నాను, సరే ప్రభువా నేను అడుగుతాను. ఆ ఫ్యామిలీ ప్రేయర్లో మేమిద్దరు ప్రేయర్ చేస్తున్నాం, అప్పుడు నేను డిసైడ్ చేస్తున్నాను, సరే ప్రభువా నేను క్షమాపణ అడుగుతాను, అయితే ఒక కండిషన్. క్షమాపణ అడగాల్సింది నేను, అయితే దేవునికే కండిషన్ పెడుతున్నాను. దేవుని దగ్గర ఒక కండిషన్, నేను అందరి ముందంతా అడగను, నాకు చాలా సిగ్గుగా ఉంది, నాకు భయంగా కూడా ఉంది, దాని తర్వాత మా నాన్న నా దగ్గర మాట్లాడతాడో లేదో నాకు తెలియదు, ఏమనుకుంటాడు నా గురించి అని తెలియదు. సరే అని నేనేం చేస్తానంటే, నా కోసం ఒక్క సన్నివేశం క్రియేట్ చేయాలి ప్రభు అని. మీరు ఎట్లా అంటే, నేను నా భార్య ఉంటాము, మా నాన్న ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆయన రావాలి, అలాంటి ఒక సన్నివేశం క్రియేట్ చేయి, అప్పుడు ఎవరు లేనప్పుడు నేను ఆయన దగ్గర క్షమాపణ అడుగుతాను. ఖచ్చితంగా నేను ఆయన దగ్గర అన్నీ ఒప్పుకొని
నేనేం చేస్తాను, ఆయన దగ్గర క్షమాపణ అడుగుతాను. ఆయన ఏమన్నా అనుకోని పర్వాలేదు, నేను క్షమాపణ అడుగుతాను అని చెప్పేసి ప్రార్థన చేసి ముగించుతాం. ప్రార్థన చేసి ఆమె నేను చెప్తున్నాము, లోపల నుంచి మా డాటర్ వచ్చి ఏడుస్తుంది. చిన్న బేబీ, 4 month బేబీ ఏడుస్తుంది. ఏడ్చిన వెంటనే నేనే వెళ్ళి టక్కని ఆమెని తీసుకుంటున్నాను. అస్సలు జ్వరం లేదు. జస్ట్ ఒక 1/2 hourకు ముందు, అర్ధగంట సేపుకు ముందు 102 degree జ్వరము. నేను ఇంకా క్షమాపణ అడగలేదండి. అయితే మనసులో తీసుకున్న తీర్మానానికే దేవుడు ఎంత మర్యాద ఇస్తాడంటే, నేను తీర్మానం మాత్రమే తీసుకున్నా, ఇంకా నేను అడగలేదు. ఆ తీర్మానం తీసుకున్న దానికి మా డాటర్కి ఏమైపోయింది, జ్వరము వెళ్ళిపోయింది. అప్పుడు నా కళ్ళలో నీళ్ళు తట్టుకోలేకపోయాను. దేవా, నీకు ఎంత ప్రేమ నా మీద, ఒక తీర్మానానికి ఇంత రెస్పెక్ట్ ఇస్తావా, ఇంత మర్యాద ఇస్తావా, ఇంత గణపరుస్తావా అని. నెక్స్ట్ డేనే అలాంటి ఒక సన్నివేశం క్రియేట్ చేశాడు దేవుడు. నేను నా భార్య ఉన్నాము ఇంట్లో, డాడీ వచ్చారు. డాడీ వచ్చిన వెంటనే అయితే నేను రెడీగా ఉన్నాను. ఏం చేశాను, డాడీని ముఖం చూసి మాట్లాడటానికి కూడా నాకు భయం. ఏం చేశాను, ప్లస్ ఆయన్ని చూసి ఆయన దగ్గర మాట్లాడినప్పుడు ఏమీ మాటలు రావు కాబట్టి ఏం చేశాను తెలుసా, నేను చేసిందన్నీ రాసి పెట్టుకున్నాను పాయింట్ వైస్. నేను ఇది చేశాను, ఇది చేశాను అని రాసి పెట్టుకున్నాను. రాసి పెట్టుకొని ఆయన వచ్చాడు. అప్పుడు నేను చెప్పాను, డాడీ మీ దగ్గర కొంచెం మాట్లాడాలి. ఆయన కూర్చున్నాడు, నేను ఆపోజిట్లో ఇంకొక చైర్లో కూర్చొని తల వంచినవాడు అంతే. ఒక 15 minutes లైన్గా లిస్ట్ అంతా చదివేసి ఇవన్నీ మీకు విరుద్ధంగా నేను ఈ కాలంలో చేశాను, దయచేసి మీరు నన్ను క్షమించాలి. ఇట్లా తల వంచాను. ఆయన్ని చూడనే లేదు, కళ్ళు పెట్టి నేను మాట్లాడనే లేదు. కిళ్ళ తల వంచి అన్నీ చదివేసి ఇవన్నీ తప్పు చేశాను, దయచేసి మీరు నన్ను క్షమించాలి, దేవుడు నాకు ప్రేరేపించాడు క్షమాపణ అడగటానికి, మీరు నన్ను దయచేసి క్షమించాలి అన్నాడు. సైలెంట్గా ఉంది. ఏం సైలెంట్గా ఉంది, డాడీ ఏం మాట్లాడటం లేదు. నేను తల ఎత్తటమే లేదు అసలు. ఇట్లా తల ఎత్తి చూస్తున్నాను, ఆయన ఫుల్ కన్నీళ్ళు, ఆయన ఏడుస్తున్నాడు. ఏడుస్తూ నా దగ్గర వచ్చి ఆయన కౌగులించుకొని ముద్దు పెట్టి, ఆయన సేమ్ ఇక్కడ ఏం జరిగిందో అదంతా నేను ప్రత్యక్షంగా చూసిందాను. అలా నన్ను ముద్దు పెట్టుకొని కౌగులించుకొని, దీని గురించి ఇంకా మనం మాట్లాడకూడదు. ఎవరు చెప్పారు, మా నాన్న నాకు చెప్పాడు యాక్చువల్. సో ఒక క్షమాపణ అడగటంలోనూ ఒక క్షమాపణ ఇవ్వటంలోనూ అలాంటి ఒక ప్రేమ ప్లస్ కుట్ర మనస్సాక్షిని తీసి, అది జరిగి అయిపోయిందంటే ఇప్పుడు 11-12 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కసారి కూడా మా నాన్న అలాంటి ఒక సన్నివేశం జరిగింది అనేది కూడా ఇంకా ఆయన మనసులో లేదు. అంత అద్భుతమైన దేవుని ప్రేమను ఆయన నాకు చూపించాడు యాక్చువల్. మా నాన్న నాకు ఫ్రెండ్ లాగా ఉంటాడు ఎప్పుడు. సో అలాంటి ఒక క్షమాపణ దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇంకొకరి యొక్క బాధను తీసివేసేంత, కుట్ర మనసాక్షిని తీసివేసేంత ఒక క్షమాపణ మన దగ్గర నుంచి దేవుడు అడుగుచున్నాడు. 4వది, యోసేపు తన ఒక క్షమాపణలో చూపించిన ఒక కార్యం ఏంటి? 4వ వాక్యం, ఆదికాండము 45:4 వాక్యం. నా దగ్గరకు రండని. చాలు. 4వది, ఒక్కసారి నేను ఒకరిని క్షమించానంటే, నాకు విరుద్ధంగా వాళ్ళు ఎలాంటి తప్పు చేసినప్పటికి కూడా క్షమించేశాను అంటే దాని తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండాలండి? అక్కడ ఉన్నదే చెప్పండి, పర్వాలేదు, దగ్గర ఉండాలి. అయితే మనం సాధారణంగా ఏం చేస్తాము, నేను నీకు క్షమించాను, ఇంకొకసారి నా కంట్లో కనబడద్దు. అదే కదా మనం చెప్పేది మాట. క్షమించేస్తాను, అయితే ఇంకొకసారి నా కంట్లో కనబడద్దు, నేనేమైనా చేసేస్తాను. అట్లే మనము బెదిరించేవాళ్ళుగా ఉంటారు. మన క్షమాపణ బెదిరించేలాగా ఉంటుంది. అయితే యోసేపు ఏం చేస్తున్నాడు, నేను నిన్ను క్షమించాను కాబట్టి ఇక మీదట మీరందరూ నా దగ్గర ఉండాలి. ఉట్టి ఆ ఒక్క సన్నివేశంలో మాత్రం దగ్గరకు పిలవలేదు ఆయన. ఇంకేం చెప్తాడు చూడండి, 45వ అధ్యాయమే 10వ వాక్యం చదవండి. 10వ వాక్యం. ఎందుకొరకు గోషేనుకు పిలుస్తున్నాడు? నా దగ్గర ఉండాలి కాబట్టి. తండ్రి ఇంటినంతా వదిలేసి వచ్చేయండి, ఇప్పుడు మీరు ఎక్కడ ఉండాలి, నాకు ఎంత దగ్గర ఉంటారో అంత నాకు ఇష్టం. సో మన క్షమాపణలో ఎలా ఉండాలంటే, నేను క్షమించానంటే దాని తర్వాత వాళ్ళకి నాకు రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా గట్టిగా అవ్వాలి, వాళ్ళతో బంధము కల్పించుకోవాలి. సో అది దేవుడు మన దగ్గర నుంచి అడిగే ప్రేమ. దేవుడు కూడా మనల్ని క్షమించాడు. క్షమించిన తర్వాత ఎక్కడ పెట్టుకుంటున్నాడు? దూరంగా పెట్టుకుంటున్నాడా? క్షమించేశాను, అయితే నా కంటికి కనపడొద్దు పో అని చెప్తున్నాడా దేవుడు మనల్ని కూడా?
ఏమని చెప్తున్నాడు? ఎలా పెట్టుకుంటున్నాడు దేవుడు? యెషయా 49:16 వాక్యం. యెషయా 49:16. ఎక్కడ చెక్కున్నాడంట? తన ఒక అరచేతిలో చెక్కి ఉన్నాడు. ఎంత దగ్గర పెట్టుకుని ఉన్నాడు చూడండి. ఒక్కసారి మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని క్షమించాడు అన్న తర్వాత ఆయన దగ్గర ఉండాలి. ఆయన చేతిలో నుండి ఎవరైనా మనల్ని విడిపించగలరా? ఛాన్సే లేదు. ఆయన హస్తములో మనం వెళ్ళిపోయినామంటే భద్రత. సో ఇక్కడ యోసేపు కూడా అదే క్షమాపణ చూపిస్తున్నాడు. క్షమించాను కదా, ఇంక మీదట మీరు నా దగ్గరకు ఉండాలి. మనము ఎవరిని క్షమిస్తున్నామో మనం అలాగే ట్రీట్ చేసే వాళ్ళంగా ఉండాలి. వాళ్ళు మన దగ్గర ఉండాలి. చాలామంది మనకి దగ్గర ఉండటం ఇష్టం అవ్వదు. క్షమించాను, అయితేనూ ఆయన్ని చూస్తే నాకు ఇంకా కూడా ఏమవటం లేదు, భరించడానికి అవటం లేదు. అది నిజమైన ప్రేమ కాదు, అది నిజమైన క్షమాపణ కూడా కాదు. దాన్ని మనము ఆలోచించి చూడాలి, దాన్ని మనం పరీక్షించుకునే వారంగా మనం కనిపించాలి. అది మాత్రం కాదు. తర్వాత 5వ కార్యం. 5వది ఏమి? 5వ వాక్యం చదవండి ఇంకొకసారి. ఏడో వాక్యం. ఈ 2 వాక్యంలోనూ కూడా ఒక మాట ఉంది. ఎందుకు నన్ను ఇక్కడ పంపించాడు దేవుడు అనేదాన్ని అక్కడ చెప్తున్నాడు. ఎందుకు? ప్రాణ రక్షణ. ఒకరిని మనము క్షమిస్తున్నామంటే వాళ్ళకి జీవమిచ్చే ఒక క్షమాపణగా అది కనిపించాలి. ఇప్పుడు తన అన్నలను క్షమిస్తున్నాడు, క్షమించి వాళ్ళకి ఏం చేస్తున్నాడు? జీవనోపాధి చేస్తున్నాడు. ఎక్కడికి? గోషేన్లో తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగాలన్నీ ఇస్తున్నాడు. మీరు తర్వాత చదివి చూస్తే 47వ అధ్యాయంలో ఆయన పోతిపార్ దగ్గర మాట్లాడి, ఆ ఫరో దగ్గర మాట్లాడి ఆయన ఏం చెప్తాడు? ఫరో చెప్తాడు, వీళ్ళందరూ దేంట్లో సామర్థ్యులుగా ఉన్నారో ఆ ఒక పనులన్నీ వీళ్ళకి ఇవ్వండి అని చెప్తాడు. సో ఒకరిని మనం క్షమిస్తున్నామంటే వాళ్ళకి జీవమిచ్చే క్షమాపణగా ఉండాలి. ఇప్పుడు దేవుడు మనల్ని క్షమించాడు, మనకేం దొరికిందండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. అందరికీ తెలిసిన వాక్యం. ఏమది? ఎంతో ప్రేమించెను. గట్టిగా ఏం వినిపించలేదు నాకు. నశింపకుండా ఏం పొందాలని? నిత్య జీవం పొందాలి. ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి మనకేమిచ్చాడండి? నిత్య జీవం ఇస్తున్నాడు. సో మనము కూడా ఇంకొకరిని క్షమిస్తున్నామంటే వాళ్ళకి జీవం ఇచ్చే వారంగా, జీవవాక్యము, ఆ ఒక జీవము కలిగిన ప్రేమను, జీవము కలిగిన దేవుణ్ణి వాళ్ళకి చూపించే వారంగా మనము కనిపించాలి. సో జీవము కల్పించే ఒక క్షమాపణగా మన క్షమాపణ ఉండాలి అనేదాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మొదటి 11 వాక్యాల్లో మీరు తర్వాత చదివి చూడండి. మొదటి 11 వాక్యాలని మీరు తీసుకున్నట్లయితే ఆ 11 వాక్యంలో ఒక వ్యభిచారి స్త్రీని పట్టుకుంటారప్ప. ఆ వ్యభిచారి స్త్రీని పట్టుకొని ఆ ఒక ఊరంతా చేతిలో ఏమితో వస్తున్నారు? రాళ్లతో వస్తున్నారు. రాళ్లతో సెంటర్కి వచ్చేసారు. ఆ ఒక ఊరి సెంటర్కి వచ్చిన వెంటనే అక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. అందరి చేతిలో రాళ్ళు ఉంది. ఓకే, ఇప్పుడు ఆ వ్యభిచారి స్త్రీకి 2 విషయాలు అక్కడ ఉంది. ఒకటి, రాళ్లతో మరణం. అయితే యేసుక్రీస్తు ఆమెకి ఏమి ఇచ్చాడు? అక్కడ జీవం ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడు? నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, నీ పాపములు క్షమింపబడినాయి, నువ్వు వెళ్ళు. సో క్షమాపణ ఏమిచ్చింది? ఆ స్త్రీకి జీవం ఇచ్చిందండి. మరణమును దాటి ఆమె జీవమును పొందింది. ఆమె దేవుని యొక్క బిడ్డగా మార్చబడింది. మనము కూడా ఒకరిని క్షమిస్తున్నామంటే అది వాళ్ళకి జీవం ఇచ్చేదిగా అది కనిపించాలి, జీవనోపాధి కల్పించేదిగా అది కనిపించాలి. ఇక్కడ యోసేపు అలాంటి ఒక క్షమాపణను ఎవరికి ఇస్తున్నాడు? తన సహోదరులకు ఇస్తున్నాడు అనే ఒక కార్యమును మనం చూస్తున్నాం. సో క్షమాపణలో జీవం ఉండాలి. నెక్స్ట్ 6వ కార్యం మనం చూసినట్లయితే క్షమాపణలో ఏముండాలి? 5వ వాక్యం నుండి ఇంకొకసారి చదవండి. చదవండి చదవండి.
ఉమ్, 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 ఉమ్. చాలు. చదివిన ఈ వాక్యాల్లో 4 సార్లు ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? వినిపించలేదు. దేవుని గురించి. మన క్షమాపణలో నేను కనిపించకూడదు, ఎవరు కనిపించాలి? చూడండి, ఆయన క్షమిస్తున్నాడు. అయితే ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? దేవుని గురించి మాట్లాడుతున్నాడు. సో మన క్షమాపణ ఎవరిచ్చిన క్షమాపణగా ఉండాలి? దేవుడిచ్చిన క్షమాపణగా ఉండాలి. ఆయన నన్ను క్షమించాడు కాబట్టి ధారాళంగా నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను. సో మన క్షమాపణలో ఎవరు కనిపించాలి? దేవుడు కనిపించాలి. దేవుడు కనిపించాలి. అది మాత్రం కాదు, దేవుణ్ణి కేంద్రీకరించిన ఒక క్షమాపణగా మన క్షమాపణ కనిపించాలి అనేదాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన ఏమేమంతా చెప్పిండొచ్చు తెలుసా? యోసేపు తన అన్నల దగ్గర ఏమేమంతా పాడు చేశారు అని చెప్పొచ్చు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మేశారు ఆయన్ని? 17 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మేశారు. అమ్మిన తర్వాత ఆయన దేన్నంతా పోగొట్టుకున్నాడు? తన ఒక యవ్వనమంతా పోయిందా? యవ్వనాన్ని ఎంజాయ్ చేశాడా మనలాగా? లేదు కదా. యవ్వనమంతా మీరు పాడు చేశారు చెప్పిండొచ్చా? లేదా? చెప్పిండొచ్చు కదా. అయితే అవన్నీ మాట్లాడా వాళ్ళ దగ్గర? ఏం మాట్లాడు. దేవుడు దేవుడు దేవుడు. ఇక్కడ కూడా మీరు అమ్మేసిన దాని గురించి ఏమీ బాధపడొద్దండి. ఎందుకంటే మీరు అమ్ము వేయలేదు, దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. మనం ఎప్పుడైనా అలా మాట్లాడతామో వేరే వాళ్ళ దగ్గర? నువ్వే చేశావు, నువ్వే అట్లా మాట్లాడావు, నువ్వే నా మీద ఇట్లా చేశావు, నువ్వే నా మీద పగరు తీర్చుకున్నావు, నువ్వు అంటాము. అయితే దేవుని గురించి దేవుడే నాకు ఈ ఒక పరిస్థితిని కల్పించాడు, దేవుడే నన్ను ఈ ఒక పరిస్థితికి తీసుకొచ్చాడు, దేవుడు నాకు ఒక కార్యంను నేర్పించాడు ఈ ఒక పరిస్థితి ద్వారా. అలా మనం మాట్లాడితే దేవుని యొక్క ప్రేమను చూపించేవారంగా అవుతాం. సో ఇక్కడ యోసేపు తన ఒక క్షమాపణలో ఎవరి గురించి ఎక్కువ చూపిస్తున్నాడు? దేవుని గురించి. దేవుణ్ణి చూపించే క్షమాపణగా మన క్షమాపణ ఉండాలి అనేదాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు అనేదాన్ని మనం చూస్తున్నాం. తర్వాత 7వది, లాస్ట్ వన్. ఎలా ఉండాలి మన క్షమాపణ? మన క్షమాపణలో ఏముండాలి అని మనం చూసినట్లయితే, మనం ఒకసారి క్షమించామంటే వాళ్ళకి ఎప్పుడు మనము బెస్ట్ ఇవ్వాలి అని కోరుకోవాలి, ఉత్తమమైన దాన్నే ఇవ్వాలి అని కోరుకోవాలి. క్షమించేశామంటే వాళ్ళ దగ్గర నుంచి మనం పొందాలి అనే దానికన్నా మనము వాళ్ళకి ఇవ్వాలి అని కోరుకునే మనసు కలిగిన ఒక క్షమాపణగా ఉండాలి. 45వ అధ్యాయం 10వ వాక్యం. ఎంత ఒక అద్భుతమైన మాట కదండి. వాళ్ళకి ఏం రాకూడదు అని చూశాడంట? పేదరికం రాకూడదు. ఇంకా 5 సంవత్సరాలు ఏముంది? కరువు ఉందండి, మీరందరూ చచ్చిపోతారు, అలా అంతా మీకు కాకూడదు, నేను మీకు ఇస్తాను. ఏమిచ్చాడండి? ఒక దేశాన్నే ఇచ్చాడు. అక్కడ ఏమని రాయబడింది? గోషేను దేశము మీది, మీరు తీసుకోండి, నా దగ్గర ఉండండి. ఆ గోషేను దేశం ఎలాంటిది తెలుసా? ఒక సెకండ్ చూపిస్తాను ఉండండి. 47వ అధ్యాయం 6వ వాక్యం. ఇది యోసేపు చెప్పటం లేదు, ఇది ఎవరు చెప్తున్నారంటే ఫరో చెప్తున్నాడు. ఓకే, చూడండి 47వ వాక్యం, 47 6వ వాక్యం. ఈ దేశంలోని మంచి ప్రదేశమందు. యాక్చువల్లీ మీరు ఇంగ్లీష్లో చదివారంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ది బెస్ట్ అని రాయబడింది, మంచి కాదు, ఉత్తమమైన అనే ఒక మాట ఇంగ్లీష్లో రాయబడి ఉంది యాక్చువల్లీ. సో మంచి, చదవండి, కంటిన్యూ. సో ఎవరు చెప్తున్నారు ఇది? ఫరో చెప్తున్నాడు. ఎలాంటి ప్లేస్ ఇవ్వాలప్ప నువ్వు? యోసేపు దగ్గర మాట్లాడుతున్నాడు. నువ్వు నీ తండ్రికి నీ సహోదరులకి ఎలాంటి ప్రదేశం ఇవ్వాలి? మంచి ప్రదేశం ఇవ్వాలి, బెస్ట్ ఉత్తమమైన ప్రదేశం ఇవ్వాలి అని ఫరో కూడా చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఏ ప్లేస్ చెప్తున్నాడు ఫరో? తన నోటి నుంచి ఏ పేరు వస్తుంది? చదవండి. చాలు. గోషేను దేశములో
సో ఫరోకు కూడా తెలుసు ఏది బెస్ట్ అంట, ఆ ఐగుప్తు దేశంలోనే ఏది బెస్ట్ అంట, గోషేను దేశం. అది ఫరో చెప్పడానికి ముందే 2 అధ్యాయాలకు ముందే ఎవరు ఇచ్చేశారు, యోసేపు ఇచ్చేశాడు. సో ఎంత ఒక అద్భుతమైన మనసు కదా. సో మన క్షమాపణ ఎలా ఉండాలి తెలుసా, ఒకరికి క్షమిస్తున్నామంటే వాళ్ళకి ఎప్పుడు బెస్ట్ చేసేదానికే మనం ఇవ్వాలి. మనం ఇచ్చేవారంగా మనం ఉండాలి, తీసుకునే వాళ్ళంగా మనం ఉండకూడదు అనేదాన్ని యోసేపు మనకి నేర్పిస్తున్నాడు. అది మాత్రం కాదు, ఉట్టి ఆ ఒక దేశం మాత్రం ఇచ్చాడా, లేదు. 47వ అధ్యాయం 6వ వాక్యం, వారిలో ఎవరైనా నీకు తోచిన ఎడల మందలు మేపమని చెప్పలేదు, ఏమిస్తున్నాడు, అధికారం ఇస్తున్నాడండి. చూడండి, బెస్ట్, అన్ని బెస్ట్, దేశం బెస్ట్, వాళ్ళకు పొజిషన్ బెస్ట్, అన్నీ ఉత్తమమైనది, మంచి కార్యాలు ఇచ్చేది అక్కడ చూస్తున్నాం. మనం క్షమించిన తర్వాత మనం ఎవరిని క్షమిస్తున్నామో మనం వాళ్ళకి అలా చేస్తున్నామా, ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇది మనకు దేవుడు నేర్పించే ఒక పాఠం. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని క్షమించాడు. ఆయన మనకేమిస్తున్నాడండి, బెస్ట్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు, నిత్య జీవం, బెస్ట్. మనల్ని క్షమించడానికి పంపిన తన శ్రేష్టమైన తన కుమారుడు బెస్ట్. ఆయనకైనా ఉత్తమమైన బలి ఎక్కడైనా ఉందా, లేదు, బెస్ట్ ఇచ్చాడు. తన ప్రేమ బెస్ట్. ఇప్పుడు మన కొరకు సిద్ధపరచబడిన ఆ ఒక పరలోక రాజ్యము బెస్ట్. అన్ని ఉత్తమమైనది ఇస్తున్నాడా లేదా, ఇస్తున్నాడు కదా. అద్భుతమైన ఒక సంఘస్థులను ఇస్తున్నాడు, అద్భుతమైన ఒక సహవాసమును ఇస్తున్నాడు, అద్భుతమైన తన వాక్యమును ఇస్తున్నాడు. అన్నీ బెస్ట్ దేవుడు ఇచ్చాడు. అదే రీతిగా మనం ఎవరిని క్షమిస్తున్నామో వారికి కూడా మనం ఎలాంటిది ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు దేవుడు, బెస్ట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. అది మన క్షమాపణగా ఉండాలి అని. ఒక యుఎస్లో ఒక ఊరుంది. ఆ ఒక ఊరిలో ఒక నాన్న తన కుమారుడు ఉన్నాడు. కుమారుడు కూడా ఒక 16-17 ఇయర్స్, 16-17 వయసు ఉన్న కుర్రాడు. వాళ్ళ కాలేజీలో అదే వయసులో ఉన్న ఇంకొక కుర్రాడు. వారిద్దరి మధ్య ఏదో ఒక చిన్న తగాద, గొడవ. ఆ గొడవలో ఏమైంది, ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఆ ఇంకొక కుర్రాడు ఈ యొక్క అబ్బాయిని ఏం చేస్తాడు, చంపేస్తాడు. చంపేసిన వెంటనే ఆయన్ని ఎక్కడేస్తున్నారు, జూవనైల్ జస్టిస్, జూవనైల్ హోమ్ అంటారు. జూవనైల్ హోమ్ అంటే 18 సంవత్సరాలు ఇంకా నిండలేదంటే జైల్లో వేయరు వాళ్ళని. జూవనైల్, దాన్ని తెలుగులో ఏం చెప్తారో నాకు తెలియదు, సారీ. ఓకే, జూవనైల్ హోమ్లో పెడతారు. అంటే 18 వయసుకి తక్కువగా క్రిమినల్స్గా ఉన్న వాళ్ళని, వాళ్ళకని ఒక ప్లేస్ ఉంటుంది, వాళ్ళకని ఒక స్థలం ఉంటుంది, ఆ ఒక స్థలంలో పెట్టారు. ఇప్పుడు న్యాయంగా చనిపోయిన ఆ ఒక అబ్బాయి యొక్క తండ్రికి ఏం రావాలండి, ఏం రావాలి? ఎందుకంటే ఏదో పగపట్టలేదు, ఏం చేసేసాడు, చంపేశాడు. అట్లంటే ఎంత కోపం రావాలి. అయితే ఈ తండ్రి ఏం చేశాడు తెలుసా, ప్రతిరోజు ఆ జైలుకు వెళ్ళేవాడు. ప్రతిరోజు ఆ జైలుకు వెళ్ళి ఆ అబ్బాయిని కలిసి ఆ అబ్బాయి దగ్గర మాట్లాడి దేవుని వాక్యం చెప్పి దేవుని యొక్క ప్రేమను గురించి ఆయనకి చెప్పి ఆయన్ని కొన్ని నెలల తర్వాత ఆయన రక్షణ పొందాడు. ఎవరు? ఈ యొక్క అబ్బాయిని చంపేసిన ఆ ఒక ఇంకొక యవనస్తుడు ఆయన రక్షణ పొందాడు. రక్షణ పొంది అన్నీ తాను బాగుగా ఉన్నాడు అని తెలిసిన తర్వాత ఆ ఒక జువనైల్ హోమ్, ఆ ఒక జైలు నుంచి ఆయన్ని విడుదల చేశారు. విడుదల చేసిన ఆ రోజు ఆ ఒక అబ్బాయికి సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్ తెలుసా? ఈయన ఫుల్ ప్రిపరేషన్తో లాయర్, అందరినీ అటోర్నీ అంటారు అక్కడ యుఎస్లో, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ యొక్క అబ్బాయిని తన ఒక సొంత కుమారుడుగా దత్తత తీసుకున్నాడు. ఆ పేపర్లు అన్నీ రెడీ చేసి రెడీగా పెట్టినాడు. ఆయన బయటకు వచ్చే రోజు తన ఒక కుమారునిగా స్వీకరించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత అద్భుతమైన ఒక క్షమాపణ అది. ఒక మనిషికి జీవం ఇచ్చిన ఒక క్షమాపణ. తన కుమారుడు చనిపోయాడు, అయితే దానికని ఇంకొక కుమారుడు చనిపోవాల్సిన అవసరం లేదు. తనకు జీవం ఇచ్చాడు, తనకు ప్రేమనిచ్చాడు, అద్భుతమైన క్షమాపణ ఇచ్చాడు. తన దగ్గరే పెట్టుకున్నంతగా తన ఒక సొంత కుమారునిగా చేసుకున్నాడు. ఆ రీతిగానే మన దేవుడు కూడా మనల్ని దత్తపుత్రాత్మను మనకు కూడా ఇప్పుడు దయచేసి ఉన్నాడు. మనం ఇప్పుడు ఆయన్ని అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాం.
అంతగా మనల్ని క్షమించాడండి. సంబంధం లేని మనల్ని సంబంధపరుచుకొని అబ్బా తండ్రి అని పిలిచే ఆ ఒక కార్యమును మనకు దయచేసిన వాడుగా ఉన్నాడు. ఇంకొక సన్నివేశం కూడా చెప్తాను. ఈక్వడార్ అనే ఒక ప్రదేశంలో జిమ్ ఎలియట్ అని ఒక మిషనరీ, జిమ్ ఎలియట్, నేట్ సెయింట్, ఇంకా ముగ్గురు, సో టోటల్ 5 మిషనరీ, ఒక ట్రైబల్ పీపుల్, ఆదివాసులు ఉన్నారు. ఆ ఒక ప్రదేశంలో వాళ్ళు ఎలాగైనా దేవుని యొక్క సువార్త చెప్పాలి అనే దానికోసం వాళ్ళు వెళ్ళారు. అయితే అది చాలా కష్టమైన ఒక ప్రదేశం. ఎందుకంటే ఆ ఒక ప్రదేశంలో ఉన్న ఆ ఒక ఆదివాసులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు మనుషుల్నే తినేసేవాళ్ళు, మనుషుల్ని చంపి వారి యొక్క మాంసమును తినే ఒక ఆదివాసులు వాళ్ళు. సో ఏమైంది, వీళ్ళు 5 చాలా కాలం ప్రార్థన తర్వాత 5 అప్పుడే వెళ్ళి దిగుతున్నారు ఆ ఒక ప్రదేశంలో. దిగిన వెంటనే వాళ్ళని చంపేశారు. చంపేసిన తర్వాత ఈ 5 యొక్క భార్యలు ఉన్నారు కదా, దాంట్లో 2 ఎలిజబెత్ ఎలియట్ అండ్ నేట్ సెయింట్, ఆమె ఒక భార్య. ఓకే, వారికి పిల్లలు కూడా ఉన్నారు 2. ఓకే, ఆ పిల్లల పేరు వచ్చి స్టీవ్ అండ్ క్యాథీ అని, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. సో ఈ 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు వాళ్ళు. సో వాళ్ళు ధైర్యం తెచ్చుకొని మెల్లమెల్లగా ఆ ఒక ఆదివాసీ జనాలతో దగ్గర అవ్వటానికి వాళ్ళు ప్రయాసపడ్డారు. లేడీస్గా ఉండి వెళ్ళారు, వాళ్ళ మధ్యలో పరిచర్య చేశారు. పరిచర్య చేసి ఆ ఈక్వడార్ ప్రాంతమంతా ఆ ఆదివాసులు 100% క్రిస్టియన్స్. ఈ యొక్క దినం వరకు కూడా ఈక్వడార్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారని చూస్తే 97%, ద హైయెస్ట్ క్రిస్టియానిటీ రేట్ అక్కడ ఉండేది. 97% క్రైస్తవులు ఈ యొక్క దినం కూడా. సరే, ఇప్పుడు వాళ్ళ భర్తల్ని చంపేశారు అని వీళ్ళు వాళ్ళ మీద పగ తీర్చుకున్నారా? లేదు. ఆ ఒక ఆదివాసులందరికీ ఏమిచ్చారు? జీవం ఇచ్చారు, క్షమాపణ ఇచ్చారు. వాళ్ళందరినీ ఎవరి తట్టు తిప్పారు? దేవుని తట్టు తిప్పారు. తర్వాత ఈ పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలంతా ఆ ఆదివాసీ పిల్లలతోనే చదివారు, వాళ్ళతో పాటే ఉన్నారు. అయితే వాళ్ళకు కూడా తెలుసు మా నాన్నని చంపింది ఎవరు? వీళ్ళే అని. అయితే వాళ్ళతోనే పెరిగారు. దాంట్లో ఆ ఆదివాసులు 2 నాయకులు ఉన్నారు, డ్వీవి అండ్ కీనో అనేసి 2 నాయకులు ఉన్నారు. ఆ ఒక నాయకులు తర్వాత ఏమైందంటే అదే వాళ్ళ ఒక నాన్నల్ని చంపారు కదా, చంపి ఒక లేక్లో వేసేసారు. ఒక లేక్ అంటే చెరువు కదా, ఒక చెరువులో పడేశారు వాళ్ళ ఒక బాడీస్ని. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బాగా పెద్దోళ్ళు అయ్యి ఒక 18 years 18 సంవత్సరాలు అయిపోయింది స్టీవ్ అండ్ క్యాథీకి, ఆ చిన్నపిల్లలకి, నేట్ సెయింట్ వాళ్ళ పిల్లలకి. అప్పుడు వాడు కూడా దేవుల్ని అంగీకరించి ఏ ఒక చెరువులో బాప్తిసం తీసుకున్నారు తెలుసా? ఏ ఒక చెరువులో అయితే వారి యొక్క నాన్నల ఒక శరీరాలని, మృతదేహాలని పడేశారో ఆ ఒక చెరువులో ఏం తీసుకుంటున్నారు? బాప్తిసం తీసుకుంటున్నారు. ఎవరు వాళ్ళకి బాప్తిసం ఇచ్చారు తెలుసా? ఎవరు వారి యొక్క నాన్నల్ని చంపారో అదే డ్వీవి అండ్ కీమో, వాళ్ళిద్దరూ వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చారు. ఇది నిజమైన క్షమాపణ. ఇలాంటి క్షమాపణ మనలో కనిపిస్తుందా అనేదాన్ని మనం చూడాలి. ప్రేమ కలిగిన ఒక క్షమాపణ. అయితే ఇవన్నీ ఎలాంటి హృదయంతో చేయాలి తెలుసా? యోసేపు ఎలాంటి హృదయంతో చేశాడు తెలుసా? మనము ఎవరెవరికంతా క్షమిస్తున్నామో వాళ్ళందరూ నిజంగా క్షమాపణను అంగీకరిస్తున్నారా? దానికి వాల్యూ ఇస్తున్నారా? అనవసరం. ఎందుకంటే యోసేపు తన సహోదరుల్ని క్షమించాడు. అయితే క్వశ్చన్ ఏం తెలుసా? ఇక్కడ ప్రశ్న ఏం తెలుసా? తన సహోదరులు ఆ క్షమాపణను అంగీకరించారా? నిజంగా దానికి విలువ ఇచ్చారా? ఆన్సర్ తెలుసా? విలువ ఇచ్చారా లేదా? ఇచ్చారనుకుంటారా, ఇవ్వలేదనుకుంటారా? కొంచెం సౌండ్గా చెప్తే నేను అనుకుంటా. ఇచ్చారు అన్న వాళ్ళు చేయొద్దండి. విలువ ఇచ్చారా? చెయ్యి పూర్తిగా ఎత్తండి, పర్వాలేదు, తప్పైనా పర్వాలేదు. ఇవ్వలేదు అనేవాళ్ళు, ఇది బాగుంది, తెలీదు అనేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం. ఇది చూసుకొని మనం ముగిస్తాం. 15వ వాక్యం నుండి చదవండి.
యోసేపు సహోదరులు ఏమైపోయిందండి ఇప్పుడు? ఇంతకాలం ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఇప్పుడు తండ్రికి ఏమైపోయింది? యాకోబు చనిపోయాడు. తర్వాత చాలు. ఇప్పుడు చెప్పండి, అంగీకరించారా? విలువ ఇచ్చారా? లేదా? లేదు. కరెక్టా? విలువ ఇవ్వలేదండి. అయితేనూ ఆయన క్షమించాడా లేదా? మనము మన ఒక క్షమాపణలో ఆఖరిగా చూడాలంటే 8వదిగా అని కూడా పెట్టుకోండి. ఎలాంటి ఉద్దేశంతో క్షమించాలో తెలుసా? వాళ్ళు దానికి విలువ ఇస్తారు, వాళ్ళు దానికి మర్యాద ఇస్తారు, నేను ఇచ్చిన క్షమాపణను అంగీకరిస్తారు. ఏదో ఎదురు చూసి మనము క్షమించకూడదు. వాళ్ళు అంగీకరిస్తారో లేదో, నాకు వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి నేనేం చేస్తాను? వాళ్ళని క్షమిస్తాను. ఇది మన క్షమాపణ అయి ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. ఇక్కడ తన సహోదరులు నిజంగా నాటకం ఆడుతున్నారు. ఇప్పుడు వరకు కూడా ఆయన ఇచ్చిన క్షమాపణను కూడా ఎలా అనుకుంటారో అది అబద్ధం అని అనుకుంటున్నారు. ఎందుకంటే తండ్రి పోయిన వెంటనే తండ్రి వెళ్ళిపోయాడు, ఇంకా ఏం చేసేస్తాడు యోసేపు మనల్ని? ఇంకా భయంకరంగా మనల్ని చూస్తాడు, ఇంకా మనల్ని పగబడతాడు అని. అయితే తర్వాత చదవండి 16వ వాక్యం. యోసేపు దగ్గర వెళ్ళారా? వెళ్ళలేదు. ఎందుకంటే భయం. సో ఆ క్షమాపణకి అస్సలు విలువ వాళ్ళు ఇవ్వలేదండి. మనుషుల్ని పంపిస్తున్నారు, దయచేసి వెళ్ళి మాట్లాడేసిరాపా, మా కోసం మాట్లాడు అని సేవకుల్ని పంపిస్తున్నారు. 17వ వాక్యం. నీ చాలండి. ఏం చెప్తున్నారు ఇక్కడ? వాళ్ళు మాట్లాడేది కూడా అబద్ధం. ఎందుకంటే యాకోబుకి వాళ్ళు చేసింది ఏమీ తెలీదు. అయితే ఏం చెప్తున్నారు వీళ్ళు? మేమే నీకు కీడు చేశామని తెలుసు మా నాన్నకి, ఆయన నిన్ను క్షమించమన్నాడు. యాకోబు డైరెక్ట్గానే యోసేపుకి చెప్పిండొచ్చు కదా. వీళ్ళ దగ్గర చెప్తాడా? మోసం చేసిన వాళ్ళ దగ్గరే మళ్ళీ వెళ్ళి చెప్తాడా యాకోబు? చెప్పడండి. అన్నీ అబద్ధాలు. ఆ క్షమాపణకి అసలు విలువ ఉండిందా? లేదు. ఆ విలువ లేదు అన్న వెంటనే యోసేపుకి ఏమొచ్చిందండి? ఏడుపు వచ్చిందండి. అక్కడ ప్రేమతో ఏడ్చాడు, ఇక్కడ బాధతో ఏడుస్తున్నాడు. అయితే అదే ప్రేమ ఉంది ఇంకా. ఎందుకు తెలుసా? తర్వాత చదవండి. అంతే. ఆయన ఏడ్చాడు, బాధపడుతున్నాడు, మంచి మనసుతోనే ఉన్నాడు అన్న వెంటనే ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఇప్పుడు సహోదరులు వస్తున్నారు. అన్నీ అయిపోయింది కదా అని వచ్చి చూడండి, ఇవన్నీ ఎప్పుడు చెప్పిండాలి చెప్పండి? 45వ అధ్యాయంలో చెప్పిండాలి, క్షమించిన వెంటనే. అయితే ఇప్పుడు వాళ్ళకి దిక్కు లేదు అన్న వెంటనే ఇప్పుడు ఏం చేస్తున్నారు? కాళ్ళ మీద పడుతున్నారు. నేను మీకు, మేమందరూ నీకెవరు? దాసులు అని ఇవన్నీ మాటలు వచ్చిందా? ఈ 5 అధ్యాయాల్లో ఎక్కడైనా చూడగలుగుతామా? లేదు. గర్వంతో నిండి ఉంటారు వాళ్ళు. ఆ ఒక క్షమాపణకి అస్సలు విలువ ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకంటే 45వ అధ్యాయం నుంచి ఎవరు మాట్లాడేది మాత్రం మనం చూస్తాము. యోసేపు మాట్లాడతాడు, వాళ్ళు ఒక్క మాట మాట్లాడరు. వాళ్ళు మాట్లాడేది 50వ అధ్యాయం. సో మన క్షమాపణకి విలువ ఇస్తారో లేదో అవన్నీ పక్కన పెట్టేసి మనం క్షమిస్తూనే ఉండాలి. అది నిజమైన క్షమాపణగా అది కనిపిస్తుంది. అది దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూసే సో ఆఖరిగా చెప్పదలిచేది ఏమంటే, మనము ఎలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఎలాంటి ఒక ఎదురు చూపు లేకుండా మనము ఇతరుల్ని క్షమించాలి. దానికి మనకి దేవుడు ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడో అలాంటి ప్రేమ ఇతరుల మీద మనకు కూడా కలగాలి. దీన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో ఇలా మనము చెయ్యలేదంటే ఏం అర్థము? ఒక వాక్యం చదవం స్టార్టింగ్లో, ఎవరైనా గుర్తుంచుకొని చెప్పండి చూస్తాం. ఇలా మనం చెయ్యలేదంటే మనం ఏం చేస్తున్నాం? కరెక్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం. ఏం చేస్తున్నాం మనము? దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నాము.
మనము దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరిచే వారంగా ఉండకుండా ఆయన్ని సంతోషపెట్టే రీతిగా ఆయన మనల్ని ఎలా క్షమించాడో ఆ రీతిగానే మనం ఇతరుల్ని క్షమించేవారుగాను, ఇతరుల ఎదుట మనం తప్పు చేసింటే క్షమాపణ అడిగేవారముగాను మనం కనిపించడానికి దేవుడు మనకు సాయం చేయని. ఆ రీతిగా పరీక్షించుకొని మనం దేవుని బలలో పాలు పొందుం గాక. ప్రశస్త సమయం ఇది. దాని కొరకే దేవుని వాక్యం ద్వారా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు కృపనిచ్చినాడు. ఆరాధనలో మొదటి భాగంలో